బ్రో, నా లాస్ట్ వీడియోలో టిక్ చైన్ గురించి ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియోలో చాలా మందికి డౌట్ అయితే వచ్చింది. ఈ మీమ్ కాయిన్స్ మనం మైన్ చేస్తున్నాం కదా, ఆ మీమ్ కాయిన్స్ అనేది మనం విత్డ్రా చేయగలం అని చాలా మందికి అయితే డౌట్ వచ్చింది. ఆ డౌట్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అలాగే ఈ సిపి పాయింట్స్ అంటే ఏంది, వాటి వల్ల యూజ్ ఏంది, ఈ ఎన్ఎఫ్టీ అంటే ఏంది, ఎన్ఎఫ్టీ మనం ఎలా బై చేయాలి, ఈ వీడియోలో అవి మొత్తం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ మీమ్ కాయిన్స్ మనం విత్డ్రా చేసుకోగలమా లేదా అని నేనైతే చెబుతాను. ప్రజెంట్ అయితే ఈ మీమ్ కాయిన్స్ మనం విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మైన్ చేస్తున్న మీమ్ కాయిన్స్ అనేది ఒరిజినల్ మీమ్ కాయిన్స్ అయితే కాదు. ఇప్పుడు ఏ క్రిప్టో కాయిన్ అన్నా చూసుకోండి, ఆ క్రిప్టో కాయిన్ పేరు లైక్ బిట్ కాయిన్ /USDT స్లాష్లో USDT లేకపోతే USDC, అలా ఏ కరెన్సీ మీద అదైతే మనం విత్డ్రా చేసుకోగలమో ఆ కరెన్సీ అయితే లాస్ట్లో అయితే ఉండిద్ది. లైక్ BTC/USDT, BTC/USDC ఇలా అయితే ఉండిద్ది. కాకపోతే ఇక్కడ మనం మైన్ చేసే కాయిన్స్లో ఏముందంటే, ఇప్పుడు వేరీ చాట్ ఒకటి ఉంది, కాయిన్లో మీమ్ కాయిన్ ఒకటి ఉంది, ఈ వేరీ చాట్ /CP అని ఉంది. ఈ సిపి ఏంటంటే చైన్ పాయింట్స్. ఈ టిక్ చైన్ నెట్వర్క్లోనే ఈ చైన్ పాయింట్స్ అనేది ఎలా యూజ్ చేయొచ్చు నేనైతే చెబుతా. ప్రజెంట్ ఈ మీమ్ కాయిన్స్ అనేది మనం విత్డ్రా అయితే చేసుకోలేం. సరే, విత్డ్రా చేసుకోలేదు అంటున్నాం, మరి వాటి మైన్ చేస్తాం వల్ల వాటి వల్ల యూజ్ ఏంది అని చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. వాటి మైన్ చేస్తాం వల్ల ఏంటంటే ఈ సిపి పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ సిపి పాయింట్స్తో మనం ఈ ఎన్ఎఫ్టీస్ కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం అప్పుడే ఇప్పుడు మనం మైన్ చేసిన మీమ్ కాయిన్స్ అనేది సిపి పాయింట్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇంకా దానికి ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, యాస్కి నెట్వర్క్ అని ఒకటి ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని మైనింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మైనింగ్ చేస్తాం వల్ల రెఫరల్ బూస్ట్లో కానీ అట్టా కానీ నా దగ్గర అయితే 90 కాయిన్స్ ఉన్నాయి. ఈ 90 కాయిన్స్ నేను ఇప్పుడు సెల్ చేసుకుందాం అనుకో, సెల్ కొడతా. ఇప్పుడు 90 కాయిన్స్ ఉన్నాయి, ఆ 90 సెల్ కొట్టేస్తాను. కావాలంటే అక్కడ చూడండి, ట్రేడింగ్ ఈజ్ నాట్ ఎనేబుల్డ్. ప్రజెంట్ ఇప్పుడు మనకి వీళ్ళైతే ఇంకా ఎనేబుల్ చేయాలి. రేపు ఫ్యూచర్లో ఎనేబుల్ చేస్తే ఇప్పుడు దాకా మనం మైన్ చేసిన కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ కాయిన్స్కి ఎంత సిపి అయితే వచ్చిందో ఆ సిపి పాయింట్స్ అనేది మనకి వ్యాలెట్లో యాడ్ అవుతాయి. ఆ వచ్చిన సిపి పాయింట్స్ మనం మైనింగ్ పవర్స్, ఈ ఎన్ఎఫ్టీసీ అనేది మనం బై చేయొచ్చు. ఇక్కడ ఈ యాస్కీ కాయిన్, ఒక్క యాస్కీ కాయిన్ వచ్చేసి 6.9 సిపి పాయింట్స్ అనేవి వస్తాయి. ఒక్క కాయిన్కి వచ్చేసి 6.91 సిపి పాయింట్స్ అనేవి వస్తాయి. అలాగా ఒక్కో కాయిన్కి ఒక్కో విధంగా ఉండిద్ది అనమాట. ఈ BTCL అని ఒకటి క్రియేట్ చేశారు, దాని ఒక్క కాయిన్ వచ్చేసి 2.14 సిపి. అలాగే CR7 3.42, ITL 5.63 సిపి. అలా ఒక్కో కాయిన్కి ఒక్కో సిపి పాయింట్స్ ఉంటాయి. మీరు మైన్ చేసేది కూడా ఏంటంటే ఎక్కువ సిపి పాయింట్స్, ఒక కాయిన్కి ఎక్కువ సిపి పాయింట్స్కి ఏ కాయిన్ అయితే ఇస్తున్నాయో ఆ కాయిన్ అనేది మీరు మైన్ చేయండి. ఎందుకంటే మనం అట్లీస్ట్ 3 కాయిన్స్ అనేవి మైన్ చేయాలి. సో కాబట్టి మీరు ఎక్కువ పాయింట్స్ దేంట్లో వస్తున్నాయో ఆ కాయిన్స్ అనేది మైన్ చేయండి. అలాగే టిక్ చైన్ నెట్వర్క్లోనే ఈ టిక్ చైన్ కాయిన్ని మైన్ చేయడానికి లేకపోతే టిక్ కాయిన్ని మైన్ చేయడం కోసం మైనింగ్ బూస్ట్ అనేది ఉండిద్ది. మైనింగ్ పవర్స్ అనేది మనం బై చేయొచ్చు. ఇప్పుడు ఈ సిపి పాయింట్స్ని ఎలా యూజ్ చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ సిపి పాయింట్స్ మీరు వ్యాలెట్లోకి వస్తే ఇక్కడ టిక్ చైన్ పక్కన కనపడుతుంది కదా సిపి పాయింట్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద బై ఉంది కదా, ఆ బై పెట్టి కొడితే ఇక్కడ మనకి టిక్ కాయిన్ అలాగే టిక్ చైన్ కాయిన్ మైనింగ్ బూస్ట్లు అనేవి కొన్ని పడతాయి. నేను ఆల్రెడీ ఒకటి కొన్నా. ఇప్పుడు ఈ టిక్ చైన్ది మైనింగ్ బూస్ట్ అని నేను కొంటా, 250 సిపి ఇది కదా. అప్పుడు బై అంటుంది, బై కొట్టేస్తున్నా. ఇప్పుడు దానికి 250 పడింది. ఇప్పుడు ఈ సిపి పాయింట్స్ పెట్టి మీరు కొనగానే ఆ మైనింగ్ బూస్ట్ అనేది మీరు డైరెక్ట్ యాక్టివేట్ అయిపోదు. దానికి మీరు ఒక యాడ్ చూడాలన్నమాట. యాడ్ చూసిన తర్వాత మైనింగ్ బూస్ట్ అనేది దానికి అప్లై అయిపోతుంది. ఇగో చూడండి, ఇందాక 2 పాయింట్ సంథింగ్ ఉంది కదా, ఇప్పుడు 1.1 యాడ్ అయ్యి 3.81 అనేది మీకు యాడ్ అయింది. ఇలా మీరు సిపి పాయింట్స్ని యూజ్ చేసుకొని మీ మైనింగ్ రేట్ అనేది పెంచుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ సిపి పాయింట్స్తో ఎన్ఎఫ్టీ ఎలా కొనాలి అది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ హోమ్ పేజ్లో ఎన్ఎఫ్టీ అని ఉంది కదా, ఈ ఎన్ఎఫ్టీకి రండి. అసలు ఫస్ట్ ఇప్పుడు ఎన్ఎఫ్టీ కూడా ముందు అసలు ఎన్ఎఫ్టీ ఏందో మీకైతే చెబుతాయి. ఎన్ఎఫ్టీ అంటే ఏంటంటే ఇది ఒక నాన్ ఫంజిబుల్ టోకెన్. అంటే ఇప్పుడు ఈ టోకెన్ అనేది ఓన్లీ వన్ యూజర్ దగ్గరే ఉండిద్ది. ఇప్పుడు నేను ఆ ఎన్ఎఫ్టీని కొన్నాను అనుకో, ఓన్లీ నా పేరు మీద ఉండిద్ది. ఆ ఎన్ఎఫ్టీ ఇంకా ఎవరి మీద ఉండదు. ఈ క్రిప్టో కరెన్సీస్ లైక్ బిట్ కాయిన్, ఈథీరియం, ఈ ఫంజిబుల్ టోకెన్స్, ఈ క్రిప్టో కరెన్సీస్ అనేది ఎవరి దగ్గరైనా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు బిట్ కాయిన్ కొన్నాను అనుకోండి, బిట్ కాయిన్ నా దగ్గర ఉండిద్ది, మీరు కొంటే మీ దగ్గర ఉండిద్ది, ఇంకోళ్ళు కొంటే ఇంకోళ్ళ దగ్గర ఉండిద్ది. అంతేగాని ఓన్లీ వన్ యూజర్ దగ్గర అయితే ఉండదు. కాకపోతే ఈ ఎన్ఎఫ్టీ అంటే ఏంటంటే ఎవళ్ళైతే ఫస్ట్ కొంటారో లేదా ఎక్కువ బిడ్ చేసి ఎవరైతే కొంటారో ఓన్లీ ఆ ఒక్క యూజర్ దగ్గర ఉండిద్ది ఆ ఎన్ఎఫ్టీ, ఇంకెవరి దగ్గర అయితే ఉండదు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఆర్టిస్ట్ అనుకోండి, ఒక మ్యూజిక్ ఆల్బమో లేకపోతే ఒక పెయింటింగో లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్
ఆ ప్రొడక్ట్ని ఒక డిజిటల్ అసెట్స్గా ఒక బ్లాక్ చైన్లో రిజిస్టర్ చేస్తామే ఈ ఎన్ఎఫ్టీ. ఆ బ్లాక్ చైన్లో మీ డిజైన్ లేకపోతే పెయింటింగ్ ఏదైతే ఉందో ఆ ఎన్ఎఫ్టీ అనేది ఓన్లీ మీ పేరు మీద ఉండిద్ది. సరే, ఇప్పుడు దానివల్ల మాకు యూజ్ అయింది. ఇప్పుడు దానివల్ల మీకు యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఆ పెయింటింగ్ కానీ ఆ మ్యూజిక్ ఆల్బమ్ కానీ ఎవరికైనా నచ్చింది వాళ్ళైతే మీకు ఆఫర్ చేస్తారన్నమాట. ఇంత డబ్బులు ఇస్తాను, లేకపోతే ఇంత అమౌంట్ ఇచ్చి నేనైతే ఆ పిక్చర్ని లేకపోతే ఆల్బమ్ని నేనైతే కొనుక్కుంటానని వాళ్ళైతే మీకు ఆఫర్ చేయొచ్చు. అప్పుడు మీకు వాళ్ళు ఆఫర్ చేసిన అమౌంట్ అనేది మీకు నచ్చితే మీరు అనేది వాళ్ళకి అమ్ముకోవచ్చు. అమ్మినప్పుడు మీ ఎన్ఎఫ్టీ అనేది డైరెక్ట్ ఆ యూజర్ దగ్గర ఉండిద్ది, ఇంకెవరి దగ్గర ఉండదు. ఇప్పుడు ఈ ఎన్ఎఫ్టీని టిక్ చైన్ నెట్వర్క్లో ఎలా బై చేయాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మన హోమ్ పేజ్లో లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఎన్ఎఫ్టీ అని పైన ఈ ఎన్ఎఫ్టీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సమ్ ఎన్ఎఫ్టీస్ అనేవి చూపిస్తాయి. ఈ ఎన్ఎఫ్టీస్ అనేది మీరు బిడ్ చేసి బై చేయాలన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఎన్ఎఫ్టీస్కి మనకి ఎన్ఎఫ్టీ మీద పేరు అనేది కనపడదు అనమాట. ఎవరైతే ఓన్ చేసుకున్నారో ఆ ఎన్ఎఫ్టీ ప్రొఫైల్ పిక్చర్ ఇది ఉంది కదా, ఆ ఎన్ఎఫ్టీ మీద పేరు ఉండిద్ది అనమాట. అంటే వాళ్ళు ఆ బై చేసుకున్నారు. మీకు ఆ ఎన్ఎఫ్టీ కావాలనుకుంటే డైరెక్ట్ ఈ వ్యూలోకి వెళ్ళి మీరు వాళ్ళు ఎంత ప్రైస్ పెట్టారో అంత పెట్టి కొనాలి. ఇలా పెట్టలేదనుకోండి, కొంతమందికి పెట్టుండో, ఇలా పెట్టలేదనుకోండి మేక్ ఆఫర్, మీకు ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఎన్ఎఫ్టీకి అంత అమౌంట్ సిపి అనేది పెట్టి సెండ్ ఆఫర్ కొడితే ఆ ఆఫర్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆఫర్ నచ్చితే యాక్సెప్ట్ చేస్తే ఆ ఎన్ఎఫ్టీ అనేది మీకు వచ్చేస్తుంది. మీరు పెట్టిన సిపి పాయింట్స్ అనేది కట్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ ఎన్ఎఫ్టీ అనేది ఎలా కొనాలి మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి. ఈ ఎన్ఎఫ్టీ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఆక్షన్లో ఉంది. దీనికి ఇంకా ఎంత టైం ఉంది, 23 hours 27 minutes ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బిట్ చేయకుండా లాస్ట్ 1 minute అప్పుడు చూడండి హయ్యెస్ట్ ఎవరిది. లాస్ట్ 1 minute అప్పుడు కూడా హయ్యెస్ట్ ఈ 3250 సిపి పాయింట్స్ ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 3251 బిట్ చేయండి. ఏం చేస్తారు, లాస్ట్ 3 seconds అయిపోతుంది అనగా ముందు మీరు బిట్ చేస్తే లాస్ట్ సెకండ్లో ఎవరిదైతే ఎక్కువ ఉండిద్దో వాళ్ళకి అనేది ఈ ఎన్ఎఫ్టీ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఎన్ఎఫ్టీ ఎలా కొనాలో మీకైతే ప్రాసెస్ చూపించా. ఈ ఎన్ఎఫ్టీ కొనాలంటే మీకు మెయిన్గా సిపి పాయింట్స్ అని ఉండాలి. ఈ సిపి పాయింట్స్ ఎలా ఎర్న్ చేయాలి మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఈ సిపి పాయింట్స్ ఎర్న్ చేయాలంటే మీకు డైలీ టాస్క్లు ఉంటాయి. ఆ డైలీ టాస్క్లు కంప్లీట్ చేసి ఈ సిపి పాయింట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ హోమ్ పేజ్లో టాస్క్లు అని ఉన్నాయి కదా, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఒక టోకెన్ క్రియేట్ చేసుకున్నందుకు, ఒక ఎన్ఎఫ్టీని క్రియేట్ చేసినందుకు, లేదా ఎన్ఎఫ్టీలో బిడ్ చేసినందుకు మీకు కొన్ని సిపి పాయింట్స్ అలాగే ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనేది ఇస్తున్నారు. అలాగే సోషల్లో 10 likes మీరు పెట్టిన పోస్ట్కి 10 మంది లైక్స్ కొడితే దానికి, అలాగే 10 పోస్టులు పెట్టి, అలాగే 50 posts 100 likes, మీరు పెట్టిన పోస్ట్కి 100 likes, ఇలా కమ్యూనిటీ ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కో టాస్క్లు అనేవి ఉంటాయి. ఆ టాస్క్లని మీరు కంప్లీట్ చేస్తే మీకు ఈ సిపి పాయింట్స్ అని వస్తాయి. ఈ సిపి పాయింట్స్తో మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయొచ్చు. సో గైస్, ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ మీమ్ కాయిన్స్ అదర్ ఎక్స్చేంజెస్కి, ఈ మీమ్ కాయిన్స్ అనేది అదర్ ఎక్స్చేంజెస్కి విత్డ్రా చేయగలమా లేదా, అలాగే ఈ సిపి పాయింట్స్ ఏంది, ఈ సిపి పాయింట్స్ ఎలా యూజ్ చేయాలి, ఎన్ఎఫ్టీ అంటే ఏంది, ఎన్ఎఫ్టీ ఎలా బై చేయాలి, ఇలా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే దానికి రిప్లై ఇస్తాను. అలాగే ఇది చిన్న టాపిక్ కాదు అనుకుంటే నేనైతే దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను.